అందరికీ నమస్కారం. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో భాగస్వామి అయిన మా జాగృతి కవితమ్మ గారికి, అలాగే తెలంగాణ వాదులమని జర్నలిస్టుల పేరుతో పవన్ కళ్యాణ్ గారికి పైన గుబుత్సాకరమైన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకునేలా చేసిన వ్యాఖ్యలు చేస్తున్న జర్నలిస్ట్ సోదరులకి, కొంతమంది మేధావులకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి నా మౌలికమైన ప్రశ్నలు. తెలంగాణ జనసేన అధికార ప్రతినిధిగా 1200 మంది బలదళాలతో ఏర్పడిన తెలంగాణలో వాళ్ళ అడ్రస్లు కనుక్కోవడానికి 12 సంవత్సరాలైనా సరిపోలేదు ప్రభుత్వానికి. సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణలో ఈ రోజు వరకు 5 లక్షల కోట్ల పైచిలకు అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద రుద్దడం జరిగింది. ఈ రోజు కూడా చాలా స్కూళ్ళలో కానీ, తెలంగాణలో యూనివర్సిటీల్లో కానీ ఛాన్సలర్లు లేరు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చాలామంది ఉద్యోగులు పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చాలామంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే కనీసం ఫైనల్ సెటిల్మెంట్ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే చాలామంది పెన్షన్స్ కూడా రావడం లేదు. నోటిఫికేషన్ లేక ఉద్యోగాల నోటిఫికేషన్ లేక యువత చాలా వరకు ఎదురు చూస్తున్న పరిస్థితి. అదే మాదిరిగా పౌరులు ఈరోజు హైదరాబాదు మనం తీసుకుంటే తెలంగాణకి ఆయువు పట్టు 70% పైన నిధులు సమకూరుస్తున్న హైదరాబాదులో తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలైనా కానీ ట్యాక్స్ కడుతున్న పౌరుడు ఒక వర్షం వస్తే అరగంట చేయాల్సిన ప్రయాణాన్ని 4 గంటలు చేసే పరిస్థితిని ఈ మధ్య మనం చూసాం. సో ఒక్కసారి వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తే తెలంగాణ సమాజం మీకు రుణపడుతుంది. అంతే తప్ప సభ్య సమాజం తలదించుకునేలా రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం హక్కు ఉందని చెప్పి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఆ పరిమితులు కూడా మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని పదే వ్యక్తిగత హరణ చేస్తే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమిస్తుందని అనుకోకండి. ఈరోజు ఒకటే నేను చెప్తున్నాను, తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టం. తెలంగాణ రాకముందే 2009లోనే తెలంగాణ ఇస్తే భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం అవుతుంది కదా, రాష్ట్రం ఇస్తే ఏం ప్రాబ్లం అని చెప్పిన ఆయన ఈరోజు అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఈరోజు ఎవరైతే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారో రాజశేఖర రెడ్డి గారిని భజన చేస్తున్న సంగతి మీరు మర్చిపోవద్దు. అలాంటిది తెలంగాణ ప్రజల్ని తెలంగాణని గుండెల్లో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు మిమ్మల్ని. నేను ఒకటే ఈరోజు ప్రజల్ని కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ జనసేన పార్టీ ఉంటుంది. జనసేన సిద్ధాంతాలకి పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి ఆకర్షితులై ఎంతోమంది తెలంగాణ యువత, పెద్దలు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే మాదిరిగా రాబోయే రోజుల్లో తెలంగాణని ఒక సామాజిక తెలంగాణ దిశగా ఎవరైతే జనసేన పార్టీ రేపటి రోజు అసెంబ్లీలోనే కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ జనసేన పార్టీ ప్రస్థానం స్టార్ట్ అయితే మా ప్రియారిటీ ఒకటే ఉంటుంది. తెలంగాణ గిరిజన సోదరుల జీవన ప్రమాణాలను పెరగడానికి మేము జనసేన పార్టీ పనిచేస్తుంది. అలాగే నల్లమల అడవుల్లో చెంచుల జీవన ప్రమాణాలు పెంచడానికి జనసేన పార్టీ పనిచేస్తున్నది. అదే మాదిరిగా 12,869 గ్రామ పంచాయతీల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి జనసేన పార్టీ పనిచేస్తుంది. అలాంటి జనసేన పార్టీని, మా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమించదని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.